హలో ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి కర్రే పామవుతది అన్నమాట సామెత మీకు తెలుసా? అలానే మనకి చిన్న ప్రాబ్లమ్ అని చెప్పి మనము అనుకుంటాం. పెద్ద ప్రాబ్లము అని మనమే అనుకుంటాం. సరే హాస్పిటల్‌కెళ్ళిన తర్వాత కదా అది చిన్నదా, పెద్దదా అని తెలిసేది. కానీ ఈ మేడం గారు వెళ్ళినప్పుడు హాస్పిటల్‌కి చిన్న ప్రాబ్లమే. కానీ ఎంత ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుందో చూస్తున్నారా? అన్‌వాంటెడ్ హెయిర్ ఎంత ఎక్కువ వచ్చినియి. చూడండి నేనలా తీస్తే చూడు ఎంత తేడా ఉందో ఆ ఫేసు. అంటే అంత ఎక్కువ అన్‌వాంటెడ్ హెయిర్ వచ్చినియి. హాస్పిటల్‌కి వెళ్ళి చిన్న ప్రాబ్లమ్ అని హాస్పిటల్‌కి వెళ్ళిందండి. కాదండోయ్! తన భావంలో పెద్ద ప్రాబ్లమ్ అని వెళ్ళింది. ఎళ్ళిన తర్వాత అంతకు మించి పెద్ద ప్రాబ్లమ్ తీసుకొచ్చుకుంది. నాకు చెప్పిన లెక్క ప్రకారం తనకి చిన్న ప్రాబ్లమ్‌తో స్కిన్ మీద అంటే హ్యాండ్ మీద చిన్న చిన్న మచ్చలొచ్చినాయంటండి. మా చీరాలలో ఇప్పుడు లేడీసు ఏం చేస్తాం, లేడీ డాక్టర్ దగ్గరికే వెళ్ళాలనుకుంటాం. అలా వెళ్ళి బుక్కై బుట్టలో పడి అసలు నరకానికి స్పెల్లింగు అన్నది రాయించుకోవటానికే మేము ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళామా అని అనిపించింది. అందులో బాధితురాలిని నేను కూడా ఒకదాన్నండి. వెళ్ళాము. ఇదిగోండి నా ప్రాబ్లమ్ అని చెప్పి చేతి మీద ఉన్న నాకు కూడా చేతి మీద 2, 3 మచ్చలొచ్చినాయండి. అవి చూయించుకోవడానికి నేను వెళ్ళినప్పుడు నాకిచ్చిన మెడిసిను ఏంటి అన్నది చెప్తా. అలానే ఈ మేడం గారు కూడా అలానే వెళ్ళి చూయించుకోవటానికి వెళ్తే తనకి కూడా అంటే నాకులా ఇచ్చినట్టు తినికి కూడా స్టెరాయిడ్స్ ఇచ్చిందంటండి. స్టెరాయిడ్స్ వల్ల ఫేస్ మీద ఎంత ఎక్కువ అన్‌వాంటెడ్ హెయిర్ వచ్చిందో చూసారు కదా! ఫేస్ మీద ఎక్కువ హెయిర్ వచ్చింది. అలానే తల మీద ఉన్న జుట్టు మొత్తం ఊడిపోయిందంటండి. అవునండి. తన హిప్స్ బట్టికి జడ ఉంటదంటండి. అలాంటి జడ కాస్త జానెడు జుట్టయిపోయింది. పిల్లకలా అయిపోయింది. ఇంత జుట్టు ఊడిపోయిందండి. నేను చాలా ఫేస్ చేస్తున్నానండి. ఈ ఈ జుట్టు చూసారా స్టార్టింగ్ నేను చేత్తో ఇలా అన్నాను గుర్తుందా? ఎంత పొడవున అంగుళం పొడవున వెంట్రుకలొచ్చినియంటే మాటలా మన ఫేస్ మీద. అది కూడా ఎక్కడన్నా 1, 2 వస్తేనే మనం సఫర్ అవుతాం అమ్మాయిలంగా. అలాంటిది ఫేస్ మొత్తం నుదురు కానీ, చెంపలు కానీ, ముక్కు దగ్గర కానీ అంతా అసలు అన్‌వాంటెడ్ హెయిర్ ఎక్కువగా ఇంతంత అంగుళం పెరిగిపోయినాయి. నేను కూడా బలైపోయానురా! ఇక నుంచి ఎవరైనా సరే మీకు కూడా ఇచ్చే సలహా ఏంటి అంటే చిన్న ప్రాబ్లము, పెద్ద ప్రాబ్లము అన్నది పక్కన పెట్టండి. మనకున్న ప్రాబ్లమ్ అది ఎలా ఏంటి? ఒకవేళ మనం హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు మెడిసిన్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోండి. నేనైతే నాకు మెడిసిన్ ఇచ్చేటప్పుడు నేను అడిగాను స్టెరాయిడ్స్ అవి అంటే కాదండి నార్మల్ మెడిసినేనండి. ఒక డాక్టరు అలా ఓపెన్ వాయిస్‌తో నార్మల్ మెడిసినే అని చెప్పేటప్పుడు మనం ఏం చేస్తాం నమ్మకం అన్నది ఉంటుంది కదా! ఆ నమ్మకంతో వేసుకున్నానండి. అసలు ఎంత లావయ్యానో, ఎంత సఫర్ అయ్యానో కొన్ని సంవత్సరాలు అంటే 3 సంవత్సరాల పైన నేను ఆ స్టెరాయిడ్స్ వల్ల నాకు 1½ ఇయరు స్టెరాయిడ్స్ మెడిసిన్ ఇచ్చిందండి. ఈ పాప కూడా 5, 6 నెలలు పైన వాడిందంటండి. అందుకనే మీకు ఈ వీడియో షేర్ చేయటానికి తనకి ఇష్టం లేకపోయినా ఒక డాక్టర్ వల్ల మేమెంత సఫర్ అయ్యాము అన్నది చెప్పటం కోసమే ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నానండి. మరి మెడిసిను ఉన్న సమస్యకి తగ్గట్టుగా ఆ డ్రగ్ వాడితే మా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతది. కానీ లేని రోగానికి మెడిసిన్ ఇస్తే ఎంత ఫేస్ చేస్తున్నామో చూసారు కదా! అన్‌వాంటెడ్ హెయిర్ ఏంటి, ఆ గడ్డం కింద ఎన్ని మచ్చలొచ్చినాయో చూసారు కదా! ఈ మేడం గారు అలా సఫర్ అయితే, నేనైతే నాకు 2, 3 మచ్చలని చెప్పి వెళ్ళిన దానికి నాకు స్టెరాయిడ్స్ ఇచ్చి టార్చర్ పెట్టిందండి. అందుకే చూసి జాగ్రత్తగా వాడాలని ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను.